తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. అంచె దినములలో అనగా చివరి దినాలలో అనగా 2వ రాకడ సమీప దినాలు. మళ్ళీ చెబుతున్నా, అంచె దినములు అనగా చివరి దినాలు. చివరి దినాలు అనగా 2వ రాకడ సమీపిస్తున్న దినాలు. ఈ చివరి దినాలలో, ఈ 2వ రాకడ దినాలలో, ఈ అంచె దినాలలో మనుష్యులు ఎలాగూ ఉన్నారంటే, ఇప్పుడు చదువుదాం. అంచె దినాలలో ఏ కాలాలు వస్తాయట? అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి, ఏ రోగం ఎప్పుడు వస్తుందో, ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో ఎవరికి, ఎప్పుడు ఇంట్లో దుఃఖం వస్తుందో, ఎప్పుడు ఇంట్లో కరువు వస్తుందో, ఇంట్లో ఎప్పుడు కన్నీరు ఉంటుందో ఎవరికి కూడా డేంజర్ డేస్. డేంజర్ డేస్ అంటే ఏమిటో చెప్పనా? ఇంట్లో నుంచి బయటికి పోయినవాడు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాల్లో ఉన్నాం. పిల్లలు స్కూల్కి వెళితే తల్లిదండ్రులు సాయంత్రం 4:30, 5 అయ్యాక దారులు పట్టుకుని ఎదురు చూస్తుంటారు. ఒక్క అర్ధగంట లేట్ అయితే ఎంత విలవిల్లాడిపోతారు. వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో నీ జీవితము ఫలించదు. ఈరోజు దేవుని లేఖన భాగం చెబుతుంది, అంచె దినాల్లో నువ్వు ఉన్నావు, అది గుర్తుపెట్టుకోవాలి. చివరి దినాల్లో నువ్వు ఉన్నావు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రభువు 2వ రాకడలో వస్తాడో ఎవరికి అపాయకరమైన దినాలు వస్తాయి. అపాయకరమైన దినాలు వచ్చే సమయంలో మనుషులట స్వార్థ ప్రియులట. బైబిల్లో రాశారు, ఆ యొక్క కరువు దినాలలో, ఆ 2వ రాకడ సమయంలో, ఆ శ్రమల దినాలలోనట తల్లి తన మాయదిని బ్రతికే రోజులు వస్తాయట. ఎంత ఘోరం తెలుసా? ఎంత ఘోరం తెలుసా? తల్లి అట తన మాయే తిని బ్రతుకుతుందట. అలాంటి అపాయకరమైన శ్రమల దినాలు వస్తాయని బైబిల్ చెబుతోంది. మనుషులు స్వార్థపరులుగా మారిపోతారు. ఆ దినాల్లో ఒకరికొకరు సహాయం చేసుకునే టైం ఉండదు. నువ్వు ఆకలితో ఉన్నావా, నువ్వు చావాల్సిందే. ఇతరులు ఎవరు నీకు భోజనం పెట్టేవారు ఉండరు, ఎవరు సహాయం చేసేవారు ఉండరు. ఒకానొక దినాన యేసు ప్రభు కొండ మీద 3 దినాలు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. కొండ మీద యేసు ప్రభు 3 దినాలు ప్రసంగం చేస్తే కొండ కింద ఉన్న ప్రజలందరూ కూడా కొండెక్కారు. యేసయ్య ఏం మాట్లాడుతాడో, ఎవరిని స్వస్థపరుస్తాడో అని కొన్ని వేల జనం వచ్చి ఆ కొండ ఎక్కారు. 3 దినాలు గడిచింది. సువార్త భాగంలో వాక్యాన్ని మనం గమనిస్తాం. 3 దినాలు కొండ మీద ప్రభు ప్రసంగం చేస్తుంటే ఎవరికి ఆకలి లేదు, దప్పిక లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు, వీరు ఇంట్లో అలాగే కూర్చుండిపోయారు. ఇప్పుడు 11 గంటలకు మిమ్మల్ని వదిలేమనుకోండి, మరుసటి రోజు వస్తారా? రారు. ఆకలి. 1 గంట టైం మీరితే ఏమవుతుంది? మన కడుపులో ఎలకలు పరిగెడతాయి. ఆకలి ఆకలి ఆకలి. కానీ 3 దినాలు కొండ మీద ప్రసంగం చేస్తుంటే ఆకలి లేదు, దప్పిక లేదు, వింటూ ఉన్నారు. శిష్యులు వచ్చి ప్రభువుతో అన్నారు, అయ్యా వీళ్ళు వచ్చి 3 దినాలైంది, తిరిగా వీరు కొండ దిగి వెళ్ళాలి అంటే వీళ్ళు సోర్స్ వచ్చి లేదా మూర్చిల్లి కళ్ళు తిరిగి పడిపోతారేమో, వీళ్ళకి తినటానికి ఏమన్నా పెడదాం. ఆ కొండ మీద ఏమంటారు చెప్పండి? ఒక చిన్న అబ్బాయి లేచి, నా దగ్గర ఎన్ని చేపలు? 5 చేపలు
2 రెట్టెలు ఉన్నాయి ప్రభు అన్నాడు. ఆ బిడ్డలో స్వార్థము లేదు. ఇది నాలో క్రైస్తవుల్లో స్వార్థం ఉంది. ఎవరి ఇంట్లో వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. ఎదుటోడు ఎలాగైనా పట్టించుకోరు. వాడి జీవితం ఎట్టన్నా పాడైపోని, నా జీవితము, నా కుటుంబము, నా ఇల్లు బాగుంటే చాలు. స్వార్థ ప్రియులు. ఆ కొండ మీద 3 దినాలు ప్రసంగం చేస్తుంటే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను చూసి శిష్యులు అన్నారు, వీళ్ళకి తినటానికి ఏమన్నా పెడతామన్నారు. అన్నప్పుడు ఒక పిల్లవాడు లేచి, ఆ పిల్లవాడిలో స్వార్థం అనేదే లేదు. వాళ్ళమ్మను కూర్చోరా, నువ్వు నోరు మూసుకొని, తినటానికి మనకి అది ఆహారం సరిపోతుంది. ఈ 5 చేపలు 2 లీటర్లు మనకే సరిపోతాయి, అందరికి ఆడ పెడతాం, నోరు మూసుకొని కూర్చో అనొచ్చు. మనమైతే అంటాం మనమా? మనుషుల్లో స్వార్థము పేరుకపోతుంది. స్వార్థ ప్రియులు అంత్య దినాల్లో ఉన్నారు. ఆ బాలుడు లేచాడు, అయ్యా నాలో స్వార్థం లేదని చాటి చెప్పడానికి అన్నాడు. ఇదిగో నా దగ్గర ఈ రొట్టెలున్నాయి, ఈ చేపలున్నాయి, తీసుకోమన్నాడు. ఆ బిడ్డ యొక్క ప్రేమను చూచారా? ఆ బిడ్డ యొక్క త్యాగాన్ని చూసారా? స్వార్థము ఆ బిడ్డలో లేదు. ఈ దినాల్లో మనుషులు ఎలాగున్నారు? స్వార్థ. చెప్పండి. ఎవరి ఇల్లు వాళ్ళకే, ఎవరిది వాళ్ళకే. పక్కనోడు పడిపోతున్నా, పక్కనోడు నాశనం అవుతున్నా నవ్వుతామే తప్ప వాడిని చేయి పట్టి పైకి లేవనెత్తుద్దామన్న ఆలోచన ఉండదు. ఎప్పుడు జరుగుతాయంటే అంత్య దినాలలో, అనగా చివరి దినాలలో, అనగా 2వ రాకడ సమీపములో ఇవన్నీ జరుగుతాయి. ధనాపేక్ష కలిగిన వారు స్వార్థపేలు. తర్వాత డబ్బు. ఏముండాలి మనిషికి? పలకండి. డబ్బు ఎవరికైనా చేదా? ఇది డబ్బు కోసం మర్డర్లు జరుగుతున్నాయి, కూలీలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. దేనికో తెలుసా? చెప్పండి. డబ్బు. ఒకానొక దినాన మనిషి యొక్క గుండె లబ్ డబ్బు అని కొట్టుకుంటుండే. ఇప్పుడు మనుషుల గుండె డబ్బు. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు డబ్బే. ఏం సంపాదించుకుందాం, ఏమి కూర్చుకుందాం, ఎక్కడ పెట్టుకుందాం, ఎంత కూడా పెట్టుకుందాం, ఏ స్థలం కొందాం, ఏ బంగారు కొందాం, ఏ ఇల్లు కడదాం. ధనాపేక్ష. డబ్బుతోనే మనిషి జీవిస్తున్నాడు. డబ్బు ఉంటేనే బెల్లం చుట్టూ ఈగల్లాగా మా చిన్నాయన, మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు, మా అన్న, మా వదిన, మా చిన్నమ్మ అంటాడే కాని అదే డబ్బు లేకపోతే నిన్ను పలకరించేవాడు కూడా ఉండడు. అందుకే ధనాపేక్ష పెరిగిపోయింది మనుషుల్లో. ఏదో విధంగా అది మోసం చేస్తావా, అబద్ధం చెబుతావా, దొంగతనం చేస్తావా, దోచుకుంటావా, ఏదో తెలియదు కానీ ఏముండాలి చెప్పండి? సమస్త కీడులకు మూలం, నాకు గట్టిగా చెప్పాలి, సమస్త కీడులకు మూలం, నోరున్న వాళ్ళ పలకండి, ధనం. డబ్బండి మనిషిని ఏం చేస్తుంది తెలుసా? డబ్బు అహం బ్రహ్మశ్య అంటుంది. అహం బ్రహ్మశ్య అంటే నేనే దేవుణ్ణి అంటది డబ్బు ఉంటే. డబ్బు లేకుంటే ఈ లోకంలో బ్రతకలేమయ్యా అంటాం. కానీ వాక్యం చెబుతుంది ఆహారం వలన కాదు, కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు. చెప్పండి. డబ్బు వల్ల ఎవడు బతకడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అండి బైబిల్ చెబుతుంది. డబ్బుని ఎవరు ప్రేమిస్తారో ఇతరులను ఎప్పుడు ప్రేమించలేరు. పొరుగు వాళ్ళని ప్రేమించలేం, భార్యని ప్రేమించలేవు, అన్నదమ్ములను ప్రేమించలేవు. పిసినారి జీవితం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు ప్రియులారా. ఆయన నిన్ను ప్రేమించిన వాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసమే రక్తం కార్చిన దేవుడు, నిన్ను క్షమించటానికి, నిన్ను పరలోకం చేర్చడానికే ఆయన శిలోమాను ఎక్కాడు. ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు డబ్బును చూసి మిరిసిపడుతున్నావేమో, ఏ రోజు ఒక రోజు పనికిరాదు ఆ డబ్బు.
స్వార్థ పేరు ధనాపేక్ష కలిగిన వారు ఊరికనే కొట్లాడుతుంటారు. ఇది నేను చెప్పటంలా. ఈ రోజు ఎందుకు చెబుతున్నాను తెలుసా? సంఘం మారాలి, సంఘంలో ఉన్న కుటుంబాలు మారాలి, సంఘంలో ఉన్న విశ్వాసుల ప్రవర్తన క్రియలు మారాలి. బింకములాడు వారు చీటికి మాటికి తగువులు, అది ఏముండదండి. ఈ బింకములాడేవారు ఎలాగుంటారో తెలుసా? పొరపాటున ఏమన్నా బాగున్నామన్నావు అనుకో అంటే మేము చెడిపోవాలనే అంటాడు వాడు. చిన్న మాట పెట్టుకుని తగువ పెట్టుకుంటాడు, లేనిపోని గలాట పెట్టుకుంటాడు, శత్రుత్వాన్ని పెంచుకుంటాడు, అపవాది చేతికి చిక్కుతాడు, నాశనమైపోతాడు. చివరి దినాల్లో రెండవ రాకడ సమీపంగా ఉన్న సమయంలో బింకములాడే వాళ్ళు బయలుదేరుతారు. అహంకారులు మీ అందరికీ తెలుసు ఎట్లుంటారు చెప్పు. డబ్బుంటే కళ్ళెక్కడుంటాయి చెప్పండి, నెత్తినుంటాయి. దేవుడు కనపడ్డు, దైవము కనపడదు. ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. సువార్త భాగంలో ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు. ధనవంతుడును ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి. లాజరు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ధనవంతుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సత్రాలు కట్టించా, అన్నదానం చేశా, ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించా, ఎంతో సేవ చేశా, ఎన్నో దాన ధర్మాలు చేశా, వాడు గొప్పవాడు చెప్పుకుంటున్నాడు. వాడి గొప్ప, వాడి డబ్బా వాడు. చెప్పండి. అహంకారంతో, గర్వముతో నేను ఎంతో మందికి అన్నదానం చేశానండి. ఈ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎన్నో మందిరాలు కట్టించానండి, ఎన్నో చర్చిలు కట్టించానండి, ఎంతో మందికి అన్నదానం చేశానండి, ఎంతో గొప్పతో సత్రాలు కట్టించానండి. అహంకారపూరితమైన ప్రార్థన. లాజరు ఏమంటున్నాడు తెలుసా? నీ వైపు నేను కన్నులెత్తుటకు కూడా అర్హుడను, తన్ను తాను చెప్పండి తగ్గించుకున్నాడు. అహంకారం వద్దు. కల్వరిగిలో యేసు ప్రభువును సిలువ వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు కొద్దిసేపు ఉంటే మరణిస్తాడు. ఆయనకు సిలువ శిక్ష తగింది కాదు. యేసు ప్రభు సిలువ వేస్తున్నారు. యేసు ప్రభు అటు ఇటు ఇద్దరు దొంగలను వేస్తున్నారు సిలువ. ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా. వీడు అహంకారంతో గర్వముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే తెలియదు అనికి. గర్విష్టి మాటలు, అహంకారపు మాటలు, రెచ్చగొట్టే మాటలు మానవులలో ఇప్పుడు ఉన్నాయి. కారణం అంచె దినాలలో దగ్గర పడుతున్నాయి గనుక, అంచె దినాల్లో నువ్వు ఉన్నావు గనుక ఈ గర్వపు మాటలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ దొంగ ప్రభుతో అన్నాడో, అయ్యా నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా, ఇంకొక దొంగ ఏమన్నాడు తెలుసా? నీవు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. తగ్గింపు స్వభావము కలిగిన దొంగ మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు దేవుని కుమారుని నేను నమ్ముతున్నా, మాకైతే ఈ శిక్ష తగిందే. కారణం ఏమిటో తెలుసా? మేము దొంగతనాలు చేశాం, దోపిడీలు చేశాం, మానభంగాలు చేశాం, మద్దతులు చేశాం, పనికి మారిన పనులన్నీ చేశాం. మాకు ఈ శిక్ష సరి అయిందే. నీకు కాదు, నువ్వు దేవుని కుమారుడవు నేను నమ్ముతున్నా. ఎంత నమ్మకం తెలుసా ఆ దొంగలో? సిలువలో చివరి క్షణములో, చివరి గడియల్లో తన పాపాలను ఒప్పుకొని, తన గర్వాన్ని తగ్గించుకొని, దీన మనస్సు గలవాడై దేవునితో మాట్లాడితే దేవుడు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఆ ధన్యత, ఆ భాగ్యం నీకు నాకు. అహంకారం వద్దు. ఒకానొక దినాన సాతాను గర్వించాడు, దేవునితో వ్యాఖ్యమాటానికి దిగాడు.
పరలోక పునాదులు కదిలిస్తా అన్నాడు. ఏమైపోయాడో తెలుసా? వాడి గర్వము వాడి నాశనము తీసుకొని వచ్చి భూలోకంలో పడేసింది. జాగ్రత్త, టకామని పడిపోతావు నువ్వు గర్విస్తే. నేను లేకపోతే ఇది లేదు, నేను లేకపోతే సంఘం లేదు, నేను లేకపోతే ప్రార్థన లేదు, నేను లేకపోతే పాట పాడేవాడే లేదు, నేను లేకపోతే బైబిల్ చదివేవాడే లేదు అన్నావో తస్మత్ జాగ్రత్త. నేను అనే మాట ఎప్పుడైతే వస్తుందో అది ఎవరి మాట తెలుసా? సాతాను మాట, గర్వపు మాట. గర్వించావో పడిపోతావు. మన తర్వాత దూషకులు. ఎవరు చెప్పండి దూషకులు? అన్యాయంగా యేసు ప్రభును దూషించారు. యేసు ప్రభును సిలువ వేయడానికి అన్యాయంగా దూషించారు. ఏమన్నా తెలుసా? ఇదిగో పిలాతు, ఈ దోషము మా పైన మా పిల్లల పైన ఉండని. ఏమన్నా తెలుసా? కేకలేశారు. పిలాతు అన్నాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదు, ఎందుకు మీరు కేకలేస్తున్నారు? ఎప్పుడైతే పిలాతు ఆ విధంగా అన్నాడో పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, అక్కడున్న ఆ జనాంగం అంతా కేకలేశారు, అయ్యా యేసుని సిలువ వేయవలసిందే. దూషించారు. అడిగాడు, దూషణ మాటలు ఏమన్నా పలికాడా? లేదు. ఆయన్ను దూషించారు, ఆయనను కోణాలతో కొట్టమన్నారు, దూషణ పలుకులు పలికారు. ఎప్పుడైతే దూషణ పలుకులు పలికారో అంటున్నాడు పిల్లవద్దు, బరబ్బాను విడిచిపెట్టు, యేసుని సిలువ వేయి. బరబ్బా వాడు దొంగ, బందిపోటు దొంగ, నరహంతకుడు, వాణ్ణి విడిచిపెట్టు పర్వాలే, కానీ యేసును మాత్రం దూషించారండి. ఏమన్నారో తెలుసా? నీవు దేవుని కుమారుడవా. ఏమన్నారు? నీవు దేవుని కుమారుడవా. ఎంత ఘోరమైన మాట అన్నారో తెలుసా పిల్లరా? యేసును దూషించారు. అన్యాయంగా ఆయన దూషిస్తుంటే వదకు తేబడిన గొర్రె పిల్లవలే యేసు మౌనముగా నిలిచెను. హల్లెలూయా. దూషణ మాటలు వెంటనే ఒకరి మీద నిందలు మోపి వెంటనే ఒకరిని దూషిస్తుంటారు. నువ్వు దూషించబడితే, నువ్వు ఇతరులను దూషిస్తే నీవు దూషించబడతావు. దూషణ మాటలు పలకకూడదు. ఏంటంట? బైబిల్లో చెప్పిన మాట ఏమిటి తెలుసా? 10 ఆజ్ఞలలో నీ తల్లిని తండ్రిని. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. బైబిల్ చెప్పిన మాట ఏమిటి? మోసే గారు 10 ఆజ్ఞల పలక తీసుకొని వచ్చారు. ఈ మోసే కొండ మీద 40 దినాలు ఉన్నాడు. మోసే కొండ మీద 40 దినాలు ఉండగానే కింద ఇశ్రాయేలు జనాంగం ఇక మోసే రాడు, ఇక దేవుడు లేడు అని వీళ్ళు ఏం చేశారో తెలుసా? బంగారు, చెప్పండి, బంగారు దూడలు చేసుకొని భజనలు చేస్తున్నారు. ఎంత ఘోరం తెలుసా? భయంకరమైన దూడలు చేసి విగ్రహారాధన ప్రారంభిస్తున్నారు. ఆ 10 ఆజ్ఞలలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని చెబితే మన వాళ్ళు అన్ని విడిచిపెట్టి దూడలు చేసుకొని 10 ఆజ్ఞలు పగలగొట్టేంత వరకు వీళ్ళు మనశ్శాంతిగా లేరండి. 10 ఆజ్ఞల్లో ఉంది తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రులకు అవిధేయులై జీవించే ఏ యవ్వనస్తుడు పైకి రాలేడు. ఎందుకు తెలుసా? సామెతల గ్రంథం అంటుంది, ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానింపడు వాని కళ్ళుల్లో కాకులు పీకేస్తాయి. నేను చెప్పలే ఈ మాట. యవ్వనస్తులారా మీరు జాగ్రత్త, యవ్వన బిడ్డలారా మీరు జాగ్రత్త. తల్లిని తండ్రిని సన్మానించాలి.
మనం ఏం చేస్తామో తెలుసా? తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు పిరిగడు అన్నం పెట్టారమ్మా. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు అన్నం పెట్టరు. చనిపోయినాక ఇక ఆ జ్ఞాపకార్థ కూడికి రోజు బాబు వచ్చి కూర్చోంటే మా నాయనకు పెరుగు ఇష్టం పెట్టు ఇస్తారు, మా నాయనకి చికెన్ ఇష్టం పెట్టు, మా నాయన గుండెకాయలు ఇష్టం పెట్టు, మా నాయన సారాయి తాగుతాడు పెట్టు, మా నాయన సిగరెట్ తాగుతాడు పెట్టు. ఎప్పుడు? చచ్చినాక నన్ను పెట్టేది. చచ్చినాక పెడతావా నువ్వు? అదేనా నువ్వు తల్లిని తండ్రిని సన్మానించడం అంటే? బ్రతికుండగా తల్లిని తండ్రిని సన్మానించాలి, తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిని తండ్రిని సన్మానించని కుమారుడు ఎవడైతే ఉంటాడో వాడి కన్నులు లోయ కాకులు పీకేస్తాయి. వాడు గుడ్డుడే బ్రతకాల లోకంలో. ఈ మాట చెప్తే ఒక ఆయన లేచి వచ్చి మా నాయన నేను చూసుకోవాలన్న కళ్ళే పోలేదే అన్నాడు. పోవురా కళ్ళు పూర్తి పోవురా నీకు. నీ ఇంట్లో చీకటి ఉంటది. ఏముంటది? నీ ఇంట్లో చీకటి ఉంటది, నీ ఇంట్లో దారిద్ర్యం ఉంటది, నీ ఇంట్లో శాపము తాండవం ఆడుతుంది. తల్లిని తండ్రిని సన్మానించని బిడ్డలు ఎంతో మంది. అమ్మ చెప్పుద్ది, నాయనా ఇది తప్పు అంటది, వినరు. బైబిల్లో ఏం రాశారు తెలుసా? తల్లిని తండ్రిని ఏం చేయాలి? సంపాకండి. తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించని పిల్లల భవిష్యత్తులో ఎట్లయిపోతాయో తెలియదు. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పో, పెద్దవాడు లేకపోతే దాని నుంచి తొలగిపోడు. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి, నీ పిల్లలు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. నువ్వు వందనాలు చెప్పు, పిల్లలు వందనాలు చెప్తారు. నువ్వు బైబిల్ చదువు, నీ పిల్లలు బైబిల్ చదువుతారు. నువ్వు క్రమంగా మందిరానికి రా, నీ పిల్లలు క్రమంగా మందిరానికి వస్తారు. నువ్వు దశంభాగిచ్చింది నేర్చుకో, పిల్లలు కూడా నేర్చుకుంటారు. నువ్వేం చేసేదిలే. మా వాడు చెడిపోయన్నా, పెద్దోడు బాగుపడే చిన్నోడు పడిపోయన్నా, పోతాడు అడి కూడా. బాలుడు నడవవలసిన చిన్నతనం నుంచే నేర్పించాలి వాడికి. మందిరానికి రావాలి, సండే స్కూల్లో కూర్చోవాలి, VBSలకు వెళ్ళాలి, యూత్ క్యాంప్స్ కి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి. ఏం లేని వారు చాలా మంది కృతజ్ఞత ఉండదు. దినాల్లో కృతజ్ఞత లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. దేవుడు చేసిన మేళ్లు మరిచిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. ఆ రోజంతా పని కాస్త గడిచిపోతే మందిరం గుర్తుండదు. దేవుడు చెప్పండి, కృతజ్ఞత లేనివారు, అంత్య దినాల్లో కృతజ్ఞత లేనివారు ఉంటారు. ఇది చివరి దినాలు. తర్వాత చూద్దాం. వీళ్ళ సంగతి ఇంకా చెప్పొద్దేమో. తెలుసా మీకు అపవిత్రులు అంటే ఎవరు? పాపము చేయువారు. ఈరోజు నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ చెబుతున్నానో తెలుసా? సంఘము ఏది నేర్చుకోవాలో ముందు సేవకుడు చెప్పాలి. సేవకుని బాధ్యత అది. ఓయమ్మ ఇది చెప్తే ఏమనుకుంటారు? నేను మా సంఘములో కరాఖండిగా వాక్యాన్ని బోధిస్తా. నువ్వు తిట్టుకుని రేపు మందిరానికి రాకపోయినా నాకు బాధలే. నువ్వు మారావో అంతకంటే వేరే సంతోషం ఉండదు. నేను ఏదున్నా సూటిగా తేటగా మాట్లాడతా. నేను తప్పు చేస్తే క్షమాపణ చెబుతా, అవతలోడు తప్పు చేస్తే ఖండిస్తా. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? బుద్ధి చెప్పుము, ఖండించుము. ఎలాంటి వారు ఉన్నారు? అపవిత్రులు. పరిశుద్ధ మందిరాన్ని అపవిత్ర పరుస్తున్నారు, బైబిల్ను అపవిత్ర పరుస్తున్నారు. మనుష్యుల మనస్సులు అపవిత్రమైపోయాయి. అంత్య దినాలలో, చివరి దినాలలో అపవిత్రులు బయలుదేరుతారు. అంటే ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటుందా? నాకు టైం లేదు, లేకుంటే ఇంకా కాసేపు చెప్పేవాడిని. ప్రేమ గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, మిగతాది మళ్ళీ సబ్జెక్ట్ చూద్దాం. ప్రేమలు ఆరిపోయాయి. యేసు ప్రభు చూపించింది నిజమైన ప్రేమ. తల్లి మరిచినా, తండ్రి మరిచినా విడవక ఎడబాయక ప్రేమించేవాడు యేసు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ప్రేమించిన వాడు యేసు. ఈ ప్రేమతో ఈరోజు నేను ముగిస్తా.